వెల్కమ్ టు 77 టీవీ అనుక్షణం అన్వేషణ. నా పేరు శ్వేత. యోగా సాధనతోనే సత్వగుణం. అనకాపల్లి జిల్లా మండల కేంద్రమైన రోలుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగా శిక్షణా తరగతులు నిర్వహించడం. ఈ సందర్భంగా రోలుగుంట ఎంపీడీ నాగేశ్వరరావు మాట్లాడుతూ, యోగా అనేది మన భారతీయ వారసత్వ సంపదని, యోగా సాధనతో మనిషి జీవన శైలిలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయని, చక్కని ఆరోగ్యంతో పాటు మనసు, బుద్ధి, ఆలోచనలో కూడా పరిశుభ్రమైన మార్పులు కల్పిస్తాయని ఎంపీడీఓ నాగేశ్వరరావు చెప్పారు. శుక్రవారం రోలుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా యోగా ప్రోటోకాల్, ఆసనాలు, సాధన, యోగా ప్రాణాయామం, ధ్యానంతో సత్వగుణం అలవడుతుందని, దీనివల్ల మనిషి అరిషద్వర్గాలకు దూరంగా ఉంటాడని, అప్పుడే మానసిక ప్రశాంతత, ఉల్లాసం కలుగుతుందన్నారు. పురాతనం నుంచి హిందూ సాంప్రదాయంలో పలు ఆలయాలు, గృహాల్లో చేస్తున్న పూజల్లో కూడా యోగాసనాలు, ప్రాణాయామం, అనేక ముద్రలు కూడా ఉన్నాయని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. అలాగే ఎంఈఓ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉద్యోగులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. ప్రజలందరికీ చక్కని ఆరోగ్యం కలగాలన్న ఉద్దేశంతో చేపడుతున్న ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ రోజు ఆఖరి రోజు సుమారు 200 మంది ఉద్యోగులకు యోగా మాస్టర్ ట్రైనీలతో యోగాసనాలు ప్రాక్టీస్ చేయించామని అన్నారు. ఈ కార్యక్రమంలో రోలుగుంట మండలంలో గల అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ శాఖల అధికారులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వారి ఆదేశం 21/5/2025 నుండి 21/6/2025 వరకు ఈ కార్యక్రమం నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది. అందులో షెడ్యూల్ ప్రకారం మాకు ఇచ్చిన దాని ప్రకారం 24, 25వ తారీఖుని జిల్లా లెవెల్లో మండల మాస్టర్ ట్రైనింగ్ అయ్యి వచ్చారు. వారి యొక్క శిక్షణా కార్యక్రమాన్ని అంతా కూడా 27/5/2021 నుంచి 31/5/2020 వరకు, రేపు వరకు ఇక్కడ మండలంలో, మండల స్థాయిలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ సచివాలయం సిబ్బంది, మరి ఇతర శాఖల సిబ్బంది, విఆర్ఓలు, సర్వేయర్లు, మన ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది, ఉపాధ్యాయులు అందరూ కూడా కలిపి ఈ శిక్షణ 200 మందిని ఈ శిక్షణ తీసుకుని వీరు తిరిగి గ్రామ పంచాయతీల్లో సచివాలయాల్లో కూడా ఒక్కొక్కరికి 3/6/2025 నుండి 18/6/2025 వరకు 3 స్థాయిల్లో ఒక్కొక్కరు 50 మంది చొప్పున ఒక్కొక్కరు 150 మందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. తర్వాత ఇందులో 26/2025 నుండి 30/6/20 వరకు గ్రామ స్థాయిలో దీని మీద కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. యోగా కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. వారిలో విజేతలందరినీ కూడా రేపు 2/6/2025 నుంచి మనం 7/6/2025 వరకు మండల స్థాయిలో యోగా శిక్షణకి కండక్ట్ చేస్తే ట్రైనింగ్స్ మన శిక్షణ కండక్ట్ చేసి వారిని జిల్లా స్థాయికి పంపిస్తాం. ఆ జిల్లా స్థాయిలో ఎంపిక కాబడిన వారందరినీ కూడా రాష్ట్ర స్థాయికి పంపిస్తారు. ఈ కార్యక్రమానికి దీని మీద 21/6/2025ని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో దీని మీద యోగా కార్యక్రమం నిర్వహించవలసిన ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయవలసిందిగా మా రోలుగొండ మండలం తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం గ్రామ స్థాయి, మండల స్థాయిలోని మరియు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసినందుకు చాలామంది గ్రామ స్థాయి అధికారులు, మరియు మండల స్థాయి అధికారులు, మరియు జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా మానసికంగా ఉల్లాసవంతంగా తయారవుతున్నారు, బలవంతంగా తయారవుతున్నారు. సో ఇటువంటి గొప్ప కార్యక్రమంలో మేము అందరం పార్టిసిపేషన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము మా గ్రామ స్థాయిలోని, అదేవిధంగా మండల స్థాయిలోని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం చేపట్టినటువంటి 21/6/2025 దినం నాడు ఈ యోగా అంతర్జాతీయ దినోత్సవం నాడు విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశించిన యోగాంధ్ర అనే ప్రోగ్రామ్కి 21/5/2025 నుండి 21/6/2025 వరకు జరుగుతుందండి. ఇది గ్రామ స్థాయి, మండల స్థాయిలో కూడా
ప్రారంభించారు. గ్రామ స్థాయిలో గ్రామ అధికారులు, మండల అధికారులు అందరూ వచ్చి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ ట్రైనింగ్ వల్ల మేము మానసికంగాను ఆరోగ్యంగా ఎంతో ఉన్నాము. ఇదే కార్యక్రమాన్ని మేము గ్రామ స్థాయిలో కూడా మా ప్రజలకు, మా గ్రామాల మా ప్రజలందరికీ మేము నేర్పించి వాళ్ళని కూడా ఆరోగ్యవంతంగా చేస్తామని అనుకుంటున్నాం.